హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సీరియల్ అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్ లొకేషన్లో ఉన్నా. అండ్ మనతో పాటు ఒక క్యూట్ యాక్ట్రెస్, తన అద్భుతమైన యాక్టింగ్ తోటి ఆల్రెడీ ఎంతో మంది మనసులను గెలుచుకున్న అను గారు, అదే అండి వర్ష గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ సీరియల్ గురించి, ఆమె రియల్ లైఫ్ గురించి, రీల్ లైఫ్ గురించి అన్ని విషయాలు మాట్లాడిద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు ఈ సీరియల్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1200 ఎపిసోడ్స్ అనుకుంటా. సో 4 years జర్నీ నుంచి ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మీ క్యూట్ పేరు అయితే ట్రెండ్ అవుతూనే ఉంది. అంటే ఇవన్నీ విన్నప్పుడు, ఈ క్రేజ్, ఈ ఫ్యాన్ క్రేజ్ అంతా విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అసలు? యాక్చువల్లీ చాలా లక్కీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్లోనే ఇంత పేరు, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం, ఐఎమ్ బ్లెస్డ్ అంతే. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో అన్నారు. అసలు ఫస్ట్ గా ఈ తెలుగు ప్రాజెక్ట్ రావడానికి రీజన్ ఏంటంటే ఎలా వచ్చింది మీకు? త్రూ ఆడిషన్స్ అంతే. అంటే నేను కన్నడలో ప్రాజెక్ట్ చేసేదాన్ని, అండ్ అక్కడి నుంచి ఐ గాట్ అ కాల్. ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అంటే అవి ప్రొఫైల్స్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి కదా. సో లైక్ వైజ్ ఐ గాట్ అ కాల్, అండ్ వచ్చి నేను ఇక్కడ ఆడిషన్ చేయడం వల్ల క్యారెక్టర్కి సూట్ అవుతానని చెప్పి ఫైనల్ చేశారు. ఓకే, అంటే మీరు అంటే సీన్ లోనే క్యూట్ గా ఉన్నారు, రియల్ లైఫ్ లో కూడా చాలా ప్రిటీగా ఉన్నారు. అసలు ఇట్లా ఫ్యాన్స్ ఉన్నారు, ఎప్పుడైనా ఫ్యాన్ మూమెంట్, బాగా క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? క్రేజియస్ట్ అంటే నాకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అందరూ క్రేజియస్ట్. ఎందుకంటే వాళ్ళ టైం తీసుకొని ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకొని నా కోసం పోస్ట్లు పెడతా ఉంటారు, స్టోరీలు ట్యాగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ టైం అనేది వాళ్ళు తీసుకోవడమే ఒక క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అంత అభిమానం ఉంది వాళ్ళకి. సో యా, దట్ అన్ని ఫ్యాన్స్ను నేను రెస్పెక్ట్ చేస్తాను. అండ్ ఐ ఫీల్ ఆల్ మై ఫ్యాన్స్ ఆర్ క్రేజీ ఇట్సెల్ఫ్. గ్రేట్ అన్న.